భీమిలి నియోజకవర్గం తగరపు వలస ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి బుధవారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. మరి మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని జరిగిందండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ ఈ రోజైతే మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపు వలస, భీమిని పట్టణం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనూ నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29th నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ, మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను, తన సింబల్ని అంటే తన గుర్తైనటువంటి బకెట్ సింబల్ని, తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి. దీన్ని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను. అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని, గెలుపు ఓటమి పక్కన పెట్టండి, మీరు ఒక లేడీగా మరి ఈ రోజున ఇంతలాగా ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు వస్తున్న విధానాన్ని అయితే చూసి మేము అందరం తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి. మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. టైం ప్రకారంగా మార్నింగ్ 6 to నైట్ 10 వరకు ఇచ్చిన టైం బట్టి అవర్స్ బట్టి మ్యాక్సిమం నేను ప్రజల్లోనే ఉంటూ మన సింబల్ కోసమే వివరిస్తూ అన్ని మండలాలకి ప్యారలల్గా నా ఏజెంట్స్ని వేస్తూ మన బకెట్ గుర్తుకి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణిని ఎమ్మెల్యేగా మే 13 జరిగే ఎన్నికలకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అంతేకాకుండా మరొక ముఖ్య విషయం మీకు చెప్పాలండి. ఈరోజైతే నియర్లీ 4 lakhs మనకి నియర్లీ 4 lakhs రైట్ ఓటర్స్ అయితే ఉన్నారండి భీమిలి నియోజకవర్గంలో. మరి అయితే 3.5 lakhs దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక 2.5 lakhs ఓటర్స్ మాత్రమే తన యొక్క ఓటుని వినియోగించుకుంటున్నారు. మోర్ దాన్ 1 lakh పీపుల్ మాత్రమే తన ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు. బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు, ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదనే నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి. అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము. పోటీ చేస్తున్న అభ్యర్థులైతే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి. ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు. బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి, ఓటు హక్కు వచ్చింది అనుకోండి, యూత్లో ఏం జరుగుతుందంటే యూత్ అందరూ జాగ్రత్తగా వినండి, మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది,
రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది, నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారని. అందులో నేను కూడా అలాగే ఆలోచించాను. ఫస్ట్ 2 times నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని. మరి యూజ్ చేయకుండా నాలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే. అంతేకాకుండా అభ్యర్థి నచ్చక తన ఓటు హక్కుని యూజ్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల వలె పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. పాతనక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో రెడ్డి కమ్యూనిటీతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పెందుర్తి ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అన్ని కమ్యూనిటీలకి సమాన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని, తాను నడిపిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి కానీ మరి ఇతర కమ్యూనిటీకి కానీ సమాన ప్రాధాన్యత ఇచ్చి నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అంతటి మహానుభావుణ్ణి మళ్లీ మనం చూడలేమని, అందు గురించి మనం ఐక్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిలక రామ్మోహన్ రెడ్డి, నోకరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధం జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఎక్కడంతో మీకు చెప్తున్నాను. 2019లో మా సోదరులు కూడా తెలిసి ఉండాలి. మరి 2019లో లాస్ట్ మినిట్ వరకు కూడా విద్యుత్వాలు అయినంత వరకు కూడా నా గురించి బీఫామ్ పంపించి ఎంపీగా పోటీ చేయాలి అని పంపించి నా గురించి ఆఖరి నిమిషం వరకు కూడా వెయిట్ చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కారణాల వల్ల యాక్చువల్ గా చెప్పాలంటే 2014లో నేను పార్టీలో రావాలి. మరి ఆ పెద్దల పేర్లు చెప్పకూడదు, ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి అది చెప్పకూడదు, నేను రాకూడదు అనే ఉద్దేశంతో అదే ఒకటే కోరిక ఉన్నాం. మళ్ళీ ఆమె ఎక్కడ ఇంపార్టెన్స్ పోతుందో అని చెప్పేసి మా తండ్రి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రోజులు 4-5 నెలలు నేను నిర్ణయం తీసుకోలేకపోయాను. మరి ఒక రోజు నాడు ఆయనే పిలిచి నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే అనౌన్స్ చేస్తున్నానని చెప్పి వెస్ట్ నియోజకవర్గంలో అని చెప్పి ఇక్కడ నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన తప్పుడు వెళ్ళాలన్నప్పుడు నేను ఆయన మాట ఎప్పుడు తీయలేను, ఇప్పుడే కాదు ఎప్పుడు తీయలేను. ఆయనకి ఇమీడియట్ గా రావడం, మరి ఆయన నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అందరికీ తెలుసు. మీ మధ్య నుండి ఏ విధంగా నేను ప్రజల మధ్య నుండి ఏ విధంగా నేను సర్వీస్ చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. ఈ రోజు గడుపుతున్నారు, మరి కొన్ని కారణాలను నిలబడలేకపోయినా ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మరి ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన నన్ను రమ్మన్నాం. మరి 151 సీట్లు ఉన్నప్పుడు కూడా నువ్వు రావాలి, పార్టీలో ఉండాలి అని నాకు చెప్పి పార్టీలో ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది. సార్ నేను 19లో కూడా పూర్తి చేయకూడదు అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల నాన్నగారికి పరిమితం పెట్టడం వల్ల పోటీ చేశాను. మరి ఇప్పుడైతే నేను పోటీ చేయకూడదు అనుకుంటున్నాను. దయచేసి ఈ 5 సంవత్సరాలైనా నేను పార్టీకి సర్వీస్ చేసి కావాలంటే ఎప్పుడైనా అవసరం ఉంటే 2029లో మళ్ళీ మీరు అప్పటికి అవసరం ఉంటుంది. ఎంత దగ్గరగా ఉందో ప్రజలకి, ఎంత అవసరం అంటే అవసరం మేరకు ఎంత చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కాబట్టి ప్రతి పథకం కూడా ఆ విధంగా డిజైన్ చేశారు. మరి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉందమ్మా? ఈ రోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ కి రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసుకుంటే పోల్చుకుంటే 600 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. అంటే అవాస్తవాలు. దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట మీద నిలబడి ప్రతి పథకం కూడా ప్రజలకి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలంటే మంచి అభిప్రాయం లేదు. ఈ రోజు అవాస్తవాలన్నీ కూడా ప్రజలకి నమ్మి మీటింగ్స్ అవనాయండి. రేపు రానున్న అంటే మీ అందరికీ తెలుసు, రేపు వచ్చే ఎలక్షన్ లో 2013వ తారీఖున జరిగే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది, ఇన్నాళ్ళు కూడా మనం కష్టపడ్డాం. ప్రతి రోజు కూడా మనం నిశ్చయంగా ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో ఉండి ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఎంత ధైర్యంగా వెళ్ళి మనం ఓటు అడగలుగుతున్నాడు. ఓటు కూడా అడగట్లేదు, ఏమో బాగున్నామని అంటే వాళ్ళంతా వాళ్ళే ఎందుకు తిరగడం ఇంత చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. ఈరోజు ఒకటే నేను చెప్తున్నానమ్మా, మీరు ఒక సైనికుల్లా పనిచేయాలి. అన్న చెప్పినట్టు, గురుమతాలు చెప్పినట్టు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రెడ్డి కమ్యూనిటీ ఒకటే ఓటేయడం కాదు. అన్న చెప్పినట్టు ప్రతి కమ్యూనిటీ మనకు కావాలి. మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్కరు కూడా 100 ఓట్ల పైన మీరు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరూ తీసుకోవాలని చెప్పి మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానన్న. నేను ఒక 7 months 8 months బ్యాక్ 50 సంవత్సరాలకి పెన్షన్ 4,000 ఇచ్చేస్తారట. ఇచ్చేస్తారు. మరి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకి 1500 ఇస్తాడట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏది ఎక్కడ కట్ ఆఫ్ చేయాలంటే అవాస్తవాలకి ఎంత దగ్గరగా ఉందో మేనిఫెస్టో అన్నది మీరు అందరూ తెలుసుకోండి. అది ఎవడో మనం టీడీ కూడా ఈ రోజు నేను నిలబడుతున్నాను. ఎందుకంటే ఆయన మాట ఎప్పుడు కూడా నేను కాదు అని నేను చెప్పలేను. ఎందుకంటే 2019లో కూడా 2019లో ఆఖరి నిమిషం వరకు కూడా ఆయనకి నాకు ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తున్నాను. నామినేషన్ ఒక్క నిమిషం అమ్మా. బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్. బంగాళాఖాతంలో కలిసిపోయేది వైసీపీ పార్టీయే అని అనకాపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ విమర్శలు చేశారు. ఏదో మాట్లాడాడు, అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అది బంగాళాఖాతంలో పోతుందని. బంగాళాఖాతంలో పోయేది వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళ బ్యాండ్ గ్రూపు. అవునా కదా? నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత ఇది బొత్స ఆయన పార్టీల దగ్గరకు వస్తాడు. నేను టీడీపీలో చేరాలా, బీజేపీలో చేరాలా, జనసేనలో చేరాలా, ఏమీ లేదంటే ఇప్పుడు కొత్తగా శర్మిలం వచ్చింది కదా, అక్కడ ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం అవకాశం ఇస్తారా, బీజేపీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ ఉండదు ఇంకా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది అడ్డుపోతారు, ఇట్టుపోతారు. అప్పుడు కూడా మేము ముగ్గురం 3 పార్టీలు నిర్ణయించుకొని ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిని తీసుకోకూడదు, ఎవరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తాం. కానీ బొత్స గుర్తుపెట్టుకో, నువ్వు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని విమర్శించేంత వాడుగా నువ్వు, నీకు అంత సత్యంగా నేను ఒకటే చెప్తున్నా. బొత్స సత్యనారాయణ గారు, మీరు ప్రెస్ మీట్ మీ జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పెట్టావా లేదంటే నువ్వే పెట్టావా? దీని ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, ఈ బొత్స ఏదైతే విమర్శించారో అది జగన్మోహన్ రెడ్డిని ఎక్కడైనా ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఎండార్ సేవను అవును బొత్స చెప్పింది వాస్తవం. ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి చెప్పని ధైర్యం ఉంటే చెప్తారా? చెప్పే ధైర్యం ఉందే జగన్మోహన్ రెడ్డికి? మరి ఎందుకు మా బొత్స సత్యనారాయణ అంత తగలాడుతున్నావు? రేపు మొట్టమొదటిగా నష్టపోయేది ఏంటి? నేను చెప్తున్నా చూడు, నువ్వు భారతీయ జనతా పార్టీ నాకు చెప్పండి అని అయ్యన్న పార్టీకి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి ఇక్కడ నుంచి అడుగుతున్నా. అడిగే ధైర్యం ఉందని అడుగుతున్నాను ఇవాళ. అంజాల సంవత్సరం అమ్మా, మన రాజధాని రావాలన్నా, మన పోలవరం పూర్తి అవ్వాలన్నా, మన ప్రాంతం బాగోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున నన్ను, నాకు తోడుగా సీఎం రమేష్ గారిని ఎంపీగా గెలిపిస్తే ఇద్దరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది. నేను ఒకటే అడుగుతున్నాను, హోంమంత్రి పైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? హోంమంత్రిని కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?
టీడీపీ నాయకులపై ఫైర్ అయిన వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ. బనగానపల్లిలో టీడీపీ మనుషులు మహిళలపైన దాడులు చేయడం ఇవేవి చంద్రబాబు గారికి తెలియకుండా జరిగాయని అనుకోవాలను. చంద్రబాబు గారు ఈ రోజున మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ గూండాలుగా నాయకులని వదులుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనికి సంకేతమని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ హోమ్ మినిస్టరు దళిత మహిళ ప్రచారంలో ఉన్నటువంటి మనిషి మీద ఒక ఇంటి మీద దాడి చేసి ఏకపక్షంగా కర్రలతోటి అంటే ఆమెని డైరెక్ట్గా ఆమె పైన అటాక్ చేయాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి ఈ మహిళలపైన వరుసగా సంఘటనలు జరుగుతున్నటువంటి చూస్తుంటే చంద్రబాబు సాక్షాత్తు నిన్న బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అమ్మ మొగుడు ఇట్లాంటి మాటలు చాలా బూతులుగా ఆయన మాట్లాడినటువంటి తీరు మహిళల పట్ల చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి సాక్షాత్తు తన మనుషుల్ని తన అనుచరులని హోంమంత్రి అని లేదు లేకపోతే మిగతా నాయకులని లేదు మహిళల పట్ల ఒక దాడికి భౌతిక దాడులకి పాల్పడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఇవాళ చంద్రబాబు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఓటమి భయంతో చివరికి ఒక భయభ్రాంతుల్ని చేసైన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల్ని లేకపోతే మరొక బలమైనటువంటి మహిళా లీడర్లను అందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కట్టడి చేసి ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఒక దుష్ట పన్నాగం ఈ రోజున చంద్రబాబు దగ్గర నుంచి మనకు కనపడుతోంది. మహిళలకు సంబంధించినటువంటి పథకాలని డీబీటీ ద్వారా అందకుండా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపారు. ఆసరా చేయూత లాంటి డైరెక్ట్ గా మహిళలకు అందేటటువంటి పథకాలు వాటిని ఆపారు. మరో పక్కన మహిళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఈ రోజున వాళ్ళ గౌరవాన్ని కించపరిచేటటువంటి విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు. మరో పక్కన హోమ్ మినిస్టర్ లాంటి మహిళల పట్ల కూడా డైరెక్ట్ అటాక్లకి ఒక ఉసిగొలుపుతున్నారు. పైన అధిష్టానం సంకేతం లేకుండా చంద్రబాబు గారి సంకేతం లేకుండా ఈ రోజున హోమ్ మినిస్టర్ మీద దళిత మహిళ మీద దాడులకి పాల్పడేటటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తారా? ఇది డైరెక్ట్ గా చంద్రబాబు ప్రోద్బలంతో జరుగుతున్నటువంటి దాడులు అనడానికి ఎటువంటి సందేహం ఇవాళ మాకు కలగడం లేదు. గతంలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లేయించినటువంటి గనులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీకు కేంద్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ అంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు, దళితులంటే లెక్కలేదు. ఇష్టానుసారంగా మీరు దాడులకి రాళ్లతోటి కర్రలతోటి దాడులకు పాల్పడతారు. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరాచకాలు అని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు అరాచకాల గురించి మాట్లాడేటటువంటి అర్హత మీకుందా? ఇవాళ ఎవరు ప్రతిపక్షంలో ఉండి కూడా కవ్వింపు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే సంయమనం పాటిస్తూ అధికారంలో ఉన్నా కూడా గత 5 ఏళ్లుగా కూడా సంయమనం పాటిస్తూ ఈ రోజున పరిపాలన జరగాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, మహిళలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు కవ్వించినా సరే దాడులకి కానీ లేకపోతే మరొక దానికి కానీ పాల్పడొద్దు అనేటటువంటి కంట్రోల్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు, మహిళలేమనుకుంటారు, దళితులేమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు, ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు, కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు. ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది, ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దాంతో మీరు తలుపులు పాలగొట్టి కర్రలతోటి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇదెంత దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్ కమిషన్ ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం, ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతకట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి
ఒక పరిస్థితిలో మీరేమన్నా ఉన్నారా? ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్లు వేస్తా ఉంది. కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమీ అనదు, మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా? అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు. వైసీపీకి మద్దతు తెలియజేస్తూ చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేస్తూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో చేనేత పద్మశాలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదిప్రాజ్కి మరో ఛాన్స్ ఇచ్చి చూడాలని చేనేత పద్మశాలి పెద్దలు అన్నారు. రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మా చేనేతలకి ఎంతో గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఒక పార్లమెంట్ సీటే కాదు, 2 ఎమ్మెల్సీ శాసనసభ్యులు కూడా 2 ఎమ్మెల్సీలు శాసనమండలికి పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అంతేకాదు మరి మీకు తెలియజేస్తాను, ఈ సభాముఖంగా మీకు తెలియజేయాలి. ఎందుకంటే 9 మున్సిపల్ చైర్మన్లు, ఒక మేయర్ సీట్ని, అలాగే తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ని కూడా ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ ప్రాంతంలో మరి అన్ని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి సింహాచలం దేవస్థానం బోర్డు మెంబర్గా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. రెండోసారి మనందరం అతి భారీ మెజార్టీతో గెలిపించడమే కాకుండా ఈసారి అన్నీ గెలిస్తే మంత్రి అవడం ఖాయం. నేను ఈరోజు సభాసాక్షిగా చెప్తున్నాను, కంపల్సరీ అన్నయ్య మంత్రి రేసులో ఉన్నారు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీకి ఎంతో ఆప్తులు, అన్నీకి ఎంతో సుపరిచితులు, అన్నిని చాలా హక్కును చేర్చుకొని మరి అన్ని జగన్మోహన్ గారితో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య దయచేసి మాకు కూడా చిన్న సమస్యలు ఉన్నాయి అన్నయ్య, దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మా గత ప్రభుత్వంలో 1050 గజాల సైటు మరి మీరు ఎక్కడైతే మరి మొహమ్మద్ దేవుడి గారు మరి కాపు కళ్యాణ మండపం కట్టారో ఆ బ్యాక్ సైడే మరి మాకు 1050 గజాల సైట్ కూడా మాకు కేటాయించడం జరిగిందని. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు తెలుసు మీ గురించి. ఎందుకంటే మీరు ఏదైనా సరే అడిగితే ఎవరో చెప్పిన మాటలు మీరు ఆలకించరు, మీరే స్వయంగా వచ్చి అది ఏం కావాలో ఏంటి అనేసి చూసే మనసత్వం మీద. ఎందుకంటే ఎంతోమందికి మీ సొంత డబ్బులతో ఈరోజు చాలా గుళ్ళు కడుతున్నారు. మా కనీసం భవనారసి భద్రావతి మరి మార్కండేయ స్వామి టెంపుల్ కట్టుకునే విధంగా, అలాగే అక్కడ చిన్న కళ్యాణ మండపం కట్టుకునేలాగా మరి జీవితంలో మీకు పేరుండిపోద్దని దయచేసి మాకు ఒక అరెకరమైనా సరే కేటాయించి అందులో ఒక స్థలం మాకు ఇప్పించి మా కళ్యాణ మండపం మీరు చేయగలరండి. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో కమ్యూనిటీలకి నేను చూశాను, నేను మీతో తిరుగుతున్న 5 సంవత్సరాల నుంచి. ఎందుకంటే చిన్న సామాజిక భవనం కావాలంటే ఈ మధ్య కాలంలో నేను మీకు ఈ 4 రోజుల్లో మీరు ఎంతమందికి ఎన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కనీసం బాంపండు వాళ్ళ దగ్గర నుంచి మీరు గుళ్ళు కూడా కట్టించారని అనే దయచేసి మరి నన్ను ఆశీర్వదించి మా చేనేతలందరూ ఆశీర్వదించి మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా చేశారు. మీకు భగవంతుడు కంపల్సరీగా మిమ్మల్ని గెలిపిస్తాడు, మేమందరం గెలిపిస్తాం 100%. ఇందులో డౌట్ ఏ లేదు. ఎందుకంటే మీకు మంచి మనస్సు ఉంది, మీకు మంచి పేరు ఉంది, మీకు ఆ భగవంతుడు మరి ఇంకా మంచి ఉన్నత పదవులు అభివృద్ధించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు మన సూర్యబాబు గారు చెప్పారు ఇక్కడ కావాల్సినవి ఈ స్థలం కానీ భవనాన్ని గుడి కట్టడానికి కానీ. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఆదిప్రాజ్ గారు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మనం గెలవంగానే కూడా ఆయన మళ్ళా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తారు. ఏ రోజు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఇవ్వలేనటువంటి గుర్తింపు ఈరోజు పద్మశాలి సంఘానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేల విషయంలో కానివ్వండి, ఎమ్మెల్సీల విషయంలో కానివ్వండి. మరి ముఖ్యంగా మరి ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి అన్నయ్య సూర్యబాబు గారికి మొట్టమొదటిసారిగా మరి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా మరి మనం అవకాశం కల్పించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. అంతేకాదు మరి ఈ సంఘానికి ఒక గుర్తింపునిచ్చేటువంటి విధంగా 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా కూడా మరి వాళ్ళ మరి సూర్యబాబు అన్నయ్యని నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన బాధాబంధాలు తెలియజేసుకుంటూ, అంటే నేను నా స్థాయిలో ఉన్నటువంటిది నేను చెప్పగలను. నా స్థాయిలో నాకు ఉన్నటువంటిది 20 సెంట్ల వరకు అయితే 1000 గజాల వరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది. దానికన్నా పైన వెళ్తే అది క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా నా తరపున అయితే మొట్టమొదటి సంతకం పెట్టి నేను ప్రపోజల్ అయితే పైకి పంపిస్తాను. అక్కడి నుంచి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి తెలియజేసుకుంటూ మీ అందరూ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ